మార్కెట్ క్రాష్ అయింది, పోర్ట్ఫోలియో రెడ్లో ఉందని చాలా మంది అమ్మేస్తుంటారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్ ఇప్పుడే సరైన సమయం కోసం ఎదురు చూస్తాడు. తమ్నైల్లో ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ బెస్టా ఆర్ డైరెక్ట్ స్టాక్స్ బెస్టా అని పాత చింతకాయ పచ్చడిని పక్కన పెట్టి ఈ క్రాష్ సమయంలో స్మార్ట్ ఇన్వెస్టర్ ఎలా ఆలోచిస్తారో ఒకసారి చూద్దాం. మీకు డైరెక్ట్ పాయింట్ కావాలంటే ఈ టైం లైన్ వెళ్ళిపోండి, కానీ ఇంత చిన్న టైం లైన్ మిస్ అవడం వల్ల మీకు రావాల్సిన క్లారిటీ మిస్ అయిపోతుంది నా ఒపీనియన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకాశవాణి వార్త. ఎమోషన్ వర్సెస్ డేటా. ఫస్ట్, భయం. మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు అందరికీ కామన్గా ఉండేది భయం. కానీ ఈ ప్యానిక్ సెల్లింగ్ వల్ల మీరు ఇప్పటి వరకు కూడబెట్టుకున్న లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. మనందరికీ రాకేష్ జుంజునవాలా గారు ఐడియా ఉన్నారు కదా. 2003లో టైటాన్లో ఇన్వెస్ట్ చేశారు. 2008లో మార్కెట్ క్రాష్ అయింది, కానీ అతను భయపడి అమ్మేయకుండా ఇదే మంచి అవకాశం అని ఇంకొంచెం ఎక్కువ షేర్లు కొని దాన్ని హోల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో మీకు కూడా తెలుసు కదా. నెక్స్ట్, మైండ్ సెట్. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ మార్కెట్ హెచ్చుతగ్గులను ఆర్థిక చక్రంలో చూస్తాడు. అంటే మీరు ఒక కంపెనీ నడుపుతున్నారు, ఆ కంపెనీ ఎప్పుడు లాభాలను ఉంటుందో చెప్పండి? ఉండదు కదా. ఒక్కొక్క టైంని బట్టి ఒక్కొక్కలా ప్రవర్తిస్తుంది. లైక్ బయట మనం చేసే బిజినెస్ ఉంటాయి కదా, అది సీజన్ ప్రకారంగా ఉంటుంది. సీజన్ లేని టైంలో తక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సో అలాగే మార్కెట్ కూడా అంతే. మార్కెట్స్ కూడా పడుతుంటాయి, పెరుగుతుంటాయి. మనలో చాలా మంది ఇదే టైంలో భయపడి అమ్మేసి లాస్ని బుక్ చేసుకుంటాం. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్ ఇదే మంచి టైం అని చూసుకొని మార్కెట్ 20% క్రాష్ అయిన తర్వాత కూడా ఇంకా మంచి స్టాక్స్ కోసం ఎదురు చూసి ఇన్వెస్ట్ చేస్తాడు. ఇప్పటిదాకా చెప్పింది అర్థమైంది కదా? అర్థమైతే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మెయిన్ పాయింట్కి వెళ్ళిపోదాం. మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ డైరెక్ట్ స్టాక్స్. మార్కెట్ క్రాష్ అవుతున్న సమయంలో మ్యూచువల్ ఫండ్స్లో యాక్టివ్ ఫండ్స్ బాగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్కి ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఈయన మార్కెట్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ అయిపోతున్నప్పుడు ఈ వీక్ స్టాక్స్ అనేవి బాగా పడిపోతాయి. సో అలాంటప్పుడు దాన్ని ముందుగానే గుర్తించి ఈ ఫండ్ మేనేజర్లు వాటిని వదిలించుకొని ఆ డబ్బుల్ని చేతులు పట్టుకుని రెడీగా ఉంటారు అనమాట. ఎప్పుడైతే మార్కెట్ పూర్తిగా పడిపోతుందో అలాంటప్పుడు ఫాస్ట్గా రికవర్ అయ్యే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. అంటే సెక్టర్స్లో, స్టాక్స్ కాదు, సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. సో దానివల్ల పోయిన లాస్ కన్నా వచ్చిన లాభమే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పిన, మార్కెట్ క్రాష్ అయిపోయినా సరే పెద్దగా ఎఫెక్ట్ అవునాయి సెక్టర్స్ కొన్ని ఉంటాయి. లైక్ ఫార్మా, ఎఫ్ఎంసీజీ లాంటి సెక్టర్స్. ఈ ఫండ్ మేనేజర్లు ఆ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ పోర్ట్ఫోలియో లాసుల నుంచి లాభాలకు పరిగెట్టడం మొదలు పెడుతుంది. నెక్స్ట్, డైరెక్ట్ స్టాక్స్. ఈ డైరెక్ట్ ఇన్వెస్టింగ్లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక స్టాక్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ ఎంత పడిపోతే మనం కూడా అంతే కోల్పోవాల్సి వస్తుంది. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్ ఆ పడిపోయిన దగ్గర నుంచే పెరగడం మొదలు పెడతాడు. ఇక్కడ దాకా టాపిక్ అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి. వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ స్మార్ట్ ఇన్వెస్టర్ పాటించే 5 సూత్రాలు ఏంటి ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఎస్ఐపి కంటిన్యూషన్. మార్కెట్ ఎప్పుడైతే పడిపోద్దో ఆ పడిపోయిన తర్వాతే స్మార్ట్ ఇన్వెస్టర్ తక్కువ ధరకి ఎక్కువ యూనిట్లు కొనడానికి ట్రై చేస్తారు. నెంబర్ 2, డైవర్సిఫికేషన్. ఓన్లీ స్టాక్స్ మీద కాకుండా ఈక్విటీ, డెప్ట్ ఫండ్స్, గోల్డ్స్ లాంటి వేరే ఇతర ఆస్తుల మీద పెట్టి రిస్క్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. నెంబర్ 3, రీబ్యాలెన్సింగ్. మీకు ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ ప్రకారం ఈక్విటీ ఆర్ డెప్ట్ పర్సంటేజ్ని చెక్ చేసుకుంటూ మెయింటైన్ చేయడం. నెంబర్ 4, ఎమర్జెన్సీ ఫండ్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయడం. ఏదైనా ప్రాబ్లం వచ్చి మార్కెట్ క్రాష్ అయిపోయినప్పుడు ఆర్ సంథింగ్ ఇంకేదైనా జరిగినప్పుడు స్టాక్స్ అమ్మేయకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేస్తారనమాట. నెంబర్ 5, క్వాలిటీ. ఈ స్మార్ట్ ఇన్వెస్టర్స్ స్టాక్స్ని ఎంచుకునేటప్పుడు అప్పులు తక్కువగా ఉండి లాభాలు కన్సిస్టెన్స్గా మెయింటైన్ అయ్యే స్టాక్స్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడం మొదలు పెడతారు. సో దానివల్ల వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు. సో 5 సూత్రాలు మీరు కూడా పాటించండి, ఖచ్చితంగా గ్రో అవుతారు. అండ్ ఫైనల్లీ, మార్కెట్ క్రాష్ని లాస్లా కాకుండా ఆపర్చునిటీలా చూడండి. బై ద వే, ఇప్పుడు ఎలాగో మార్కెట్ ఇంతలా క్రాష్ అయింది కదా, ఇప్పుడు మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ కంటెంట్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు నాకు మంచి సపోర్ట్ ఇస్తేనే కదా నేను మంచి కంటెంట్ చేయగలను. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.